హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఫామ్లోకి అయితే కొత్త బ్రీడర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎవర్ బ్లడ్ లైన్ అంటే రంగాపురం రత్తయ్య సార్ గారి ఓన్ బ్లడ్ లైన్ అండి. ఇది మనం ఎక్కడ తీసుకున్నామంటే అతను సిండికేట్లో నెంబర్ అయిన పవన్ అన్న ఫామ్కి అయితే మనం వెళ్ళడం జరిగింది. అక్కడైతే మనం దీన్ని తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ పుంజుని కేవలం అమౌంట్ ఒకటి పెడితే వచ్చే పుంజు అయితే కాదు, మనకు పవన్ అన్న ఎంతో నమ్మకంగా అయితే ఇది ఇచ్చాడనమాట. అసలు ఏం జరిగిందంటే, మనం ఒక బ్రీడర్ కావాలని వాళ్ళ ఫామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడైతే మనం కొన్ని పుంజులను అయితే సెలెక్ట్ చేసాం. ఆ పుంజుల్లో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ఆల్రెడీ వాళ్ళు బ్రీడింగ్కి వేసిండే పుంజే ఫ్రెండ్స్. ఇది ఆ పవన్ వాళ్ళు బ్రీడింగ్ చేపిస్తున్న పుంజే. దీన్ని అయితే సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. దీనికైతే ఒక అమౌంట్ అనేది చెప్పాడనమాట ఆయన. ఆ అమౌంట్ పెట్టి అయితే మనం కొనలేము, చాలా హెవీ అమౌంట్ అలానే ఉంది, దానికి మించి క్వాలిటీ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు ఒక 4 hours 5 hours ఆ అన్న ఫామ్లో అయితే మొత్తం మనం విజిట్ చేసామన్నమాట. అసలు క్వాలిటీ అయితే అసలు మామూలుగా లేవు. మొత్తం సార్ బ్రీడేనంట. వాళ్ళంతా సిండికేట్ కదా, మొత్తం అతని బ్రీడే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నేను చెప్పాను ఫ్రెండ్స్, అన్నా నేనైతే ఒక 4 years 5 years నుంచి ఇలా ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా చిక్స్ కొన్నాను, అసలు ఏం నిలబడలేదన్న, అంత క్వాలిటీగా అయితే రాలేదని మొత్తం చెప్పాను. ఆయన ఒకే మాట అన్నాడు ఫ్రెండ్స్. చాలా ఒక 1 hour 2 hours తర్వాత, తమ్ముడు నిన్ను చూస్తుంటే 10 years బ్యాక్ నన్ను చూస్తున్నట్టే ఉంది. నేను ఎంత డబ్బులు ఎత్తుకోపోయినా, ఎన్ని లక్షలు ఎత్తుకోపోయినా నాకు మంచి పుంజుని ఇచ్చేవాళ్ళే లేరు, బ్రీడింగ్కి అసలు పుంజుని ఇచ్చేవాళ్ళే లేరు. ఏదో అమౌంట్ పెట్టాను కానీ మంచి పుంజుని అయితే తీసుకోలేదు. కానీ నిన్ను చూస్తుంటే నన్ను చూస్తున్నట్టే ఉంది అని అయితే చెప్పారు ఫ్రెండ్స్. నాకైతే ఆ ఒక్క మాటతో అసలు ఏం అర్థం కాలేదు. ఆయన మళ్ళీ కాసేపు తర్వాత నీకు ఏ పుంజు నచ్చిందని మళ్ళీ అడిగాడు. మనకైతే ఈ పుంజుని అయితే సెలెక్ట్ చేసాం కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది అన్నాను. అన్న అయితే ఏం మాట్లాడకుండా నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంతైతే ఇచ్చినా అని ఎంతో నమ్మకంగా అయితే ఇచ్చాడు దీన్ని. ఆయన ఇంకో మాట చెప్పాడు ఫ్రెండ్స్, దీన్ని అయితే నువ్వు బయట అయితే ఇవ్వద్దు ఎవరికి, దీని పిల్లలు కావాలంటే నువ్వు అమ్ముకో, ఈ పుంజుని అయితే బయట ఇవ్వద్దు అని అయితే మనకైతే చెప్పాడు అనమాట. దీనికి ఏమైనా అటు ఇటు ఏమైనా ప్రాబ్లం అయినా పొగులు కాదు రాత్రి కాదు, ఏ టైంలో అయినా నాకైతే నువ్వు ఏమనుకోకుండా అయితే ఖచ్చితంగా అయితే నాకు ఫోన్ చేయి, ఈ విషయంలో అయితే ఇంకేం ఆలోచించొద్దు నువ్వు అని అయితే చెప్పాడు ఫ్రెండ్స్. అదే కాదు, మనకైతే వాళ్ళు బ్రీడింగ్ యూనిట్లు మొత్తం చూపించి, తమ్ముడు ఇలా చేసుకోవాలి, బ్రీడింగ్ యూనిట్లు ఇలా పిల్లలైతే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బ్రీడింగ్ అయితే ఎలా చేయాలి, ఫీడ్ అయితే ఎలా ఇవ్వాలి, అయితే మనకు అసలు నాకు తెలియనటివి ఎన్నో అయితే చెప్పాడండి ఫ్రెండ్స్. అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఆయన అయితే చాలా మంచి పుంజునైతే నాకు ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా కొత్తగా బిగినర్స్కి ఇలాంటి వ్యక్తులు కానీ పరిచయం అయితే, ఇలాంటి వ్యక్తులు కానీ సపోర్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో అయితే సక్సెస్గా అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇలాంటి వ్యక్తులు ప్రతి బిగినర్స్కి దొరకాలని అయితే నేను అనుకుంటున్నాను. ఆయన గురించి అయితే ఎంత చెప్పినా నాకైతే చాలా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా మంచి పుంజుని అయితే నాకు ఇవ్వడం జరిగింది. అదే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, నా లైవ్లోనే రత్తయ్య సార్ గారితో ఫోన్ చేసి మాట్లాడాడు ఫ్రెండ్స్. నాకైతే అదైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు అయితే ఒక 4-5 ఫామ్స్ అయితే నేను పోయానన్నమాట. ఎక్కడా కూడా ఇట్లా చెప్పినట్టు ఎవరూ చెప్పలేదు ఫ్రెండ్స్. అసలు ఏమంటే మీకేం కావాలో తీసుకొని అన్నట్టే ఉన్నారు. ఈ అన్న అయితే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నది ఏంటంటే, ప్రతి బిగినర్స్ కూడా ఇలాంటి వ్యక్తులు పరిచయం కావాలి, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ ఉంటే ఈ ఫీల్డ్ అయితే అసలు ఇంకా ముందుకు కూడా చూసుకోలేదు, మంచిగా సక్సెస్గా అయితే పోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, మన బ్రీడింగ్ యూనిట్ అయితే చూడండి. మన పెట్లో ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబ్స్కి అందరికీ తెలిసినట్టే మనం బాగా గ్రేడ్ చేసి అయితే మంచి టాప్ క్వాలిటీ పెట్లో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నాను, నేనేదో పెద్దవాళ్ళ దగ్గర నుంచి బ్రీడ్ తెచ్చాను, వాళ్ళ పిల్లలు వస్తాయితే అని అయితే నేను చెప్పట్లేదు. నా కాడ ఒక మంచి పుంజు ఉంది, నా కాడ ఒక మంచి పెట్టలు ఉన్నాయి, నా కాడ కూడా క్వాలిటీ వస్తుంది అని అయితే నేను చెప్పైతే చిక్స్ అయితే సేల్ చేస్తున్నాను. అంతేగాని వాళ్ళ దగ్గర తెచ్చాను వాళ్ళ క్వాలిటీ వస్తుంది అయితే చాలా తప్పు ఫ్రెండ్స్. అది నేను తెచ్చాను, మంచి రావచ్చు, అలాగే వాళ్ళంత క్వాలిటీ కూడా రాకపోవచ్చు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు బ్రీడర్ ఎలా ఉంది, మన క్వాలిటీ పెట్టలు ఎలా ఉన్నాయి అయితే
ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ క్వాలిటీలో చిక్స్ కావాలంటే ముందుగైతే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కాడ చాలా తక్కువ పెట్టలే ఉన్నాయి, అలాగే బ్రీడర్ కూడా ఒక 2 బ్రీడర్లే ఉన్నాయి మన దగ్గర. చాలా తక్కువ వస్తాయి కాబట్టి ముందుగా అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రీజనబుల్ అయితే మనం చిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా పుంజు క్వాలిటీ ఎలా ఉందైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.